హాయ్ అందరికి. మా అత్తయ్య చేసే వంటలలో మా ఫేవరెట్ వచ్చేసి పుల్లటి పప్పు. అయితే పుల్లటి పప్పు అంటాము, పప్పుచారు అంటాము, మునక్కాయ సాంబార్ అంటాము. పేర్లు ఏవైనా కావచ్చు, చేసుకునే పద్ధతి ఒకటే ఉంటది. అండ్ టేస్ట్ మాత్రం ఎంత బావుంటదో. అయితే అత్తయ్య చేసే పుల్లటి పప్పు చేస్తే మాత్రం పక్కన ఎన్ని కూరలు చేసినా అవన్నీ పక్కన పెట్టేస్తా నేను. ఫస్ట్ మంచిగా తినేస్తాను. అయితే చాలా సింపుల్. అంటే ఫటాఫట్ అయిపోతూ ఉంటది. అన్నీ రెడీ చేసేసుకుంటది. అంటే ఫస్టే కూరగాయలు, మునక్కాయలు, సొరకాయ, క్యారెట్‌ని కొన్ని వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తది. తర్వాత చింతపండుని గూడా నానబెట్టేసుకుంటది. దాని తర్వాతనే ఇంకా పోపు వేసేసి, ఆ పోపులో చింతపండు రసం వేసి, ఆ చింతపండు రసం మరిగిన తర్వాత ఉడకబెట్టుకున్న కూరగాయలు గూడా వేసేసి, ఒక 5 మినిట్స్ తర్వాత ఉడకబెట్టుకున్న పప్పు వేసేసి మంచిగా కలిపేసుకొని లాస్ట్‌కి దింపుకుని ఒక 5 మినిట్స్ ముందు మెంతులు, జీలకర్ర పౌడర్ వేస్తది. వావ్! టేస్ట్ ఎంత బావుంటదో.